వాటర్ పైన ట్రాఫిక్ జాము మనం రెగ్యులర్గా చూసే ట్రాఫిక్ జామ్ కన్నా ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఆ ట్రాఫిక్ జామ్ని కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. అదే ఈ వీడియో పూర్తిగా చూసారంటే మీకు దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి. వీడియో అయితే పూర్తిగా చూసేయండి. ఏంటి ఏరియా ఇది? బ్యాక్ వాటర్ బోటింగ్. బా పొగ. మ్యాంగ్రోవ్ చెట్లు అవి అన్ని మ్యాంగ్రోవ్ మారుతుంటారు. మ్యాంగ్రోవ్ మారుతుంటారు. నీళ్ళలోనే మొత్తం చెట్లు మారుతున్నాయి. బోటింగ్ ఇందాక స్పీడ్ బోట్. హలో అండి, మనము రెగ్యులర్గా ట్రాఫిక్ జామ్లు చూస్తూనే ఉంటాం కదా రోడ్డు మీద. అయితే వాటర్ మీద ట్రాఫిక్ జామ్ అయితే ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే మీరు. ఇది వచ్చేసి శరావతి నది. కర్ణాటక స్టేట్లోని మురుడేశ్వర్కి ఒక 28 కిలోమీటర్స్ దూరంలో అయితే ఈ శరావతి నది ఉంటుంది. అది హొన్నావర్లో ఉంటుంది. హొన్నావర్లో కూడా మనకి రూమ్స్ అవైలబుల్గానే ఉంటాయి. మీరు మురుడేశ్వర్లో ఉండి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినా సరే, లేకపోతే హొన్నావర్లో రూమ్ తీసుకొని అక్కడ నుంచి మురుడేశ్వర్ వెళ్ళి చూసినా సరే. ఇక్కడికి వెళ్ళాలంటే మనం మురుడేశ్వర్ వెళ్ళి అక్కడ దేవుణ్ణి చూసిన తర్వాత ఇక్కడికి హొన్నావర్లో బస్సులో వచ్చినా సరే, బస్ ఫెసిలిటీ మాత్రం బాగుంటుందండి. అక్కడ బస్సులో చాలా ఛార్జెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. హొన్నావర్కి రోడ్డు మీద దిగితే అక్కడ మనకి చాలా మంది అడుగుతుంటారు మీకు బోటింగ్ కావాలా అని. వాళ్ళే డైరెక్ట్గా తీసుకెళ్తారు మనల్ని. మనము బోటింగ్కి మనము మాట్లాడుకున్నంత తీసుకుంటారండి. మా 2 ఫ్యామిలీస్కి వచ్చేసి 2000 రూపీస్ ఛార్జ్ చేశారు. బోటింగ్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే ఒక 20 మినిట్స్ ఉంటుంది అనుకుంటారు. కానీ ఈ బోటింగ్ వచ్చేసి ఫుల్గా 1 అవర్ ఉంటుందండి. మేము బోట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు భయపడ్డాము. ఎక్కడ వాళ్ళం అక్కడే కూర్చుండిపోయాము. కొద్దిగా భయం వేసింది. ఆ తర్వాత మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశాము. బోట్ చివర్లో ఎక్కి బాగా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారండి. మేము కూడా బాగా ఫొటోస్ అవి తీయించుకున్నాము. చాలా బాగుంది. మీకు మొత్తం 2 ఫ్యామిలీస్కే కావాలి, మీరు ఎంతమంది అంటే అంతమందికి కావాలి అన్నా మనకి బోట్ అయితే ఇస్తారు. లేదు మేము ఇద్దరమే ఉన్నాము, మా ఇద్దరికి బోట్ కావాలన్నా సరే వాళ్ళు మాట్లాడి తీసుకోవచ్చండి.
మామూలుగా ఇలా కొబ్బరి చెట్లు, ఇలా పడవలో వెళ్ళడం ఇవన్నీ మనం కేరళలోనే చూస్తుంటాం కదా! ఇది హొన్నావర్‌లో కూడా ఉంది. చాలా మందికి కూడా తెలీదు. హొన్నావర్ బ్యాక్ వాటర్ అనమాట ఇది. ఈ శరావతి నది మనకి ఇక్కడ నుంచి సముద్రంలో కలుస్తుంది వెళ్ళి డైరెక్ట్‌గా. ఇక్కడ మనకి ఈ బోటింగ్ అయితే ఉంటుంది. చాలా బావుంటుందండి. నేనైతే 1 అవర్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీకు కుదిరితే కర్ణాటక వెళ్ళినప్పుడు మురుడేశ్వర్ చూసి అక్కడి నుంచి ఈ బోటింగ్ అయితే కంపల్సరీ చేయండి. లైఫ్‌లో మర్చిపోలేని ఒక మెమరీ మాత్రం మిగిలిపోతుంది మీ అందరికీ. ఇక్కడ మనకి వాటర్‌లోనే ఫారెస్ట్ ఉంటుంది. అంటే ఇది మ్యాంగ్రూవ్స్ చెట్లంట. ఇవి వాటర్‌లోనే ఉంటాయి. అక్కడే అడవిలాగా పెరుగుతుంది. ఇది ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. మనకి కేరళ అటువైపు వెళ్తే కనిపించదంట. ఓన్లీ వాటర్‌లోనే ఫారెస్ట్ ఉంటే మామూలుగా మనం సినిమాల్లోనే చూస్తుంటాం కదా! ఇది చాలా బావుంది. ఇంకా ఈ వాటర్‌కి ఒడ్డునొచ్చేసి ఇల్లులు కూడా ఉన్నాయండి. భలే అనిపించాయి నాకు మాత్రం. నేనైతే మాక్సిమం ఇవన్నీ మూవీలోనే చూసాము. ఫస్ట్ టైం ఇలా చూడడం. కొబ్బరి చెట్లు చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాయో. నిజంగా చెప్తున్నానండి. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఒక లైఫ్ టైమ్ మెమరీ అయితే మిగిలిపోతుంది మీకైతే. మీరు ఒకవేళ బస్సులో వచ్చారంటే బస్ స్టాండ్ నుంచి ఇది హొన్నావర్ వచ్చేసి ఒక 4 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. బస్ స్టాండ్‌కి హొన్నావర్ బ్యాక్ వాటర్‌కి వచ్చేసి. మీరు అక్కడి నుంచి ఆటో తీసుకొని మీరు రోడ్డు మీదకి వస్తే మిమ్మల్ని వాళ్ళు అడిగి మరీ తీసుకెళ్తారండి ఈ బోటింగ్‌కి. ఈ మధ్య ఇక్కడ ఎక్కువగా ప్రీ వెడ్డింగ్ షూట్లు అవి జరుగుతున్నాయి. మీరు చూస్తూనే ఉంటారు కదా! రకరకాల ప్లేసులలో మనకి ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతుంటాయి కదా! ఇది కూడా ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే మనం 1 అవర్ మొత్తం బోటింగ్ చేస్తూనే ఉంటాం కదా! ఇక్కడ ఎన్ని బోట్స్ ఉన్నాయంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది నిజంగానే. చూసారా? అక్కడ బోట్‌లోనే మనకి ఐస్ క్రీమ్స్, టీ, కూల్ డ్రింక్స్ అన్నీ అమ్ముతున్నారు. మనకి బోట్‌లోనే ఉంటాయి. మనం బోట్‌లో ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ చేసి వెళ్ళిన తర్వాత మనకు అవన్నీ దొరుకుతాయి. అవన్నీ మనకు కావాల్సిన వాటర్ కానీ, టీ కానీ, కాఫీ, స్నాక్స్, జ్యూసెస్ అన్నీ దొరుకుతాయి. అవన్నీ తీసుకొని మళ్ళీ మనం ఇంకొక హాఫ్ అన్ అవర్ జర్నీ చేయాల్సి ఉంటుంది. చూసారా? ఆ వాటర్ మధ్యలోనే చిన్న ఫారెస్ట్ లాగా ఎలా ఉందో చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మీకు కుదిరితే మీరు మురుడేశ్వర్ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ హొన్నావర్ బ్యాక్ వాటర్ బోటింగ్ మాత్రం మర్చిపోకండి. అదే తీస్తారు ఈడ. వీడియో కొద్దిగా పెద్దదైనా సరే ఈ టాపిక్ గురించి వీడియో ఎందుకు పెట్టానంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. 1 అవర్ వీడియో అయితే మరీ చూడలేరు కాబట్టి ఒక 10 నిమిషాలకైతే వీడియో పెడుతున్నాను. పూర్తి వీడియో చూసారంటే మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ బోట్ మీద చూసారా గ్రీన్‌గా ఎలా షెడ్ లాగా వేశారో నీడ కోసము. చూడ్డానికి చాలా బావుంది కదా! ఇలా అన్ని బోట్ల మీద అలానే ఉంటుంది. అదే చెప్పాను కదండీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవి బాగా జరుగుతుంటాయి. ఇంకా మేము మురుడేశ్వర్ వీడియోలు, అలాగే మేము గోవా వెళ్ళిన వీడియోలు కూడా నెక్స్ట్ గోకర్ణ ఆ వీడియోలు కూడా పోస్ట్ చేస్తాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కుదిరితే ఈ బోటింగ్‌ని చూసి ఎంజాయ్ చేయండి. అలాగే కుదిరితే మీరు కూడా ఈ బోటింగ్ చేయడానికి ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.